ఇప్పుడు మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇదేంటంటే జియాలజీలో దీన్ని రిపుల్ మార్క్ అంటాం అనమాట. అంటే ఒకప్పుడు నది ప్రవహించినప్పుడు ఆ ప్రవాహంలో అలలు ఏర్పడి దానిలో ఏదైతే ఇసుక కానీ మట్టి కానీ ఉంటుందో అది ఇలా అలల్లా పడుతుందన్నమాట. అది కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాయిలా మారిపోయి ఇలా కనిపిస్తుంది. నేను ఒక సైట్కి వెళ్తుంటే మధ్యలో ఇది కనిపించింది అనమాట. ఇది ఎంత ఎత్తుంది అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇదంతా చాలా హైట్ ఉందన్నమాట. నిజంగా అసలు ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చింది అనుకున్నాం. చూసారా, మావాడు కూడా అంత చిన్నగా ఉన్నాడు దాని ముందు. అది ఇదేంటంటే అసలు మన జియాలజీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని రిపుల్ మార్క్స్ అని ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా చాలా నీటితో నిండిపోయి ఉండేదని తెలుసుకోవచ్చు అనమాట. సో అలా ఉన్న ప్లేసు ఇప్పుడు గట్టిగా అయిన తర్వాత అక్కడి నుంచి ఎర్త్క్వేక్ లేదంటే కొన్ని ల్యాండ్ మూమెంట్స్ వల్ల పైకి అయిపోయింది. అంటే ఇలా హారిజాంటల్గా ఉండాల్సింది కాస్త వెర్టికల్గా అయిందనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇది ఒకసారి జరిగింది కాదు, లేయర్ బై లేయరు లేయర్ బై లేయరు లేయర్ బై లేయర్ జరుగుతూ వచ్చిందనమాట. అందులో మనకు ఒక పెద్ద లేయర్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం బాగా దగ్గరికి వెళ్ళి చూసాం అనుకోండి, ఇదిగో ఇక్కడ ఫస్ట్ ఒక లేయర్, దానిపైన మళ్ళీ కొన్నాళ్ళకి మట్టి పడింది, ఆ మట్టి అంతా దాన్ని కవర్ చేసింది. దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్ ఫామ్ అయింది, మళ్ళీ అలలు వచ్చాయి, మళ్ళీ అవి గట్టిపడ్డాయి, మళ్ళీ దానిపైన లేయర్ వచ్చింది. అలాగా కొన్ని వేల సంవత్సరాలు ఈ ప్రాసెస్ అంతా జరిగిందనమాట. అసలు ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. అసలు నదిలో వచ్చే అలలు ఎలా ఉంటాయి, అవి ఎంత గట్టిగా ఎలా అవుతాయి అనేది కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేస్తుంటే నాకు ఆల్మోస్ట్ ఒక 10 లేయర్స్ వరకు కనిపిస్తున్నాయి అనమాట. ఈ 1, 2 మధ్యలో ఉన్న మట్టి చూసారు ఎలా ఉందో. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ జియాలజీ స్టడీ చేసే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ స్టడీని బేస్ చేసుకుని ఆ ఏరియా ఎప్పటిది, ఎన్ని సంవత్సరాల క్రితం ఇది ఫామ్ అయింది, దీంట్లో మనకి ఏదైనా మొక్కలకు సంబంధించింది కానీ లేదంటే చేపలు లేదా ఏదైనా ఫాజిల్స్ దొరికితే లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటారనమాట. దాన్ని బేస్ చేసుకుని రకరకాల జియోలాజికల్ ప్రాసెస్ గురించి చెప్తూ ఉంటారు. అలాగే దీని మీద ఎంత ప్రెషర్ పడింది అవి కూడా తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపించింది ఏంటంటే ఒక నది అనమాట. యాక్చువల్గా ఇది ప్రజెంట్ నది. ఇంతకుముందు చూపించిన ఆ రాక్ ఫాజిల్స్ అన్నీ కూడా వేల సంవత్సరాల క్రితమే అనమాట. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఆల్రెడీ ఆ ఇసుక మీద వెళ్తున్నాయి, అలా ప్రవహిస్తున్నాయి అనమాట. సో దానివల్ల మీకు ఏంటంటే అలలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఆ నదిలో ఆ గేట్లు దించేయడం వల్ల మీకు తక్కువ వరకు నీళ్ళు వెళ్తున్నాయి. అదే ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు బాగా ఎక్కువ నీళ్ళు వెళ్తాయి అనమాట. ఈ ఎక్కువ నీరు వెళ్ళడం తక్కువ నీరు వెళ్ళడం అనే ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మట్టి లేదా ఇసుక అలా కొట్టుకుంటూ వెళ్తూ అది అలల్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, మీరు అక్కడ ఆల్రెడీ ఆ బ్యారేజ్కి గేట్లు దించేశారు, కొన్ని గేట్లు ఎత్తున్నాయి, దానివల్ల ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉంది. ఒకప్పుడు అసలు మనం లేనప్పుడు ఆ డ్యామ్స్ ఇవి లేనప్పుడు వాటర్ అలా కంటిన్యూస్గా ఫ్లో అవ్వడం వల్ల వాటి వల్ల కూడా మీకు ఇలాంటి ఫాజిల్స్ చాలా బాగా తయారయ్యాయి అనమాట. ఇప్పుడు కూడా తయారవుతాయి, కానీ ఇప్పుడు దీనికి చాలా టైం పడుతుంది. చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తేనే కానీ మళ్ళీ అలాంటివి మనం చూడలేం అనమాట. ఈ జియోలాజికల్ ఫార్మేషన్స్, ఈ ఈ ల్యాండ్ ఫామ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. నిజంగా మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి సైట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నాకు లక్కీగా దొరికింది కాబట్టి నేను వెంటనే వీడియో తీసి దీన్ని మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. దీని నుంచి మీరు నేర్చుకోండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెం ముందుకు వచ్చేసాం. వస్తే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది కదా. ఈ వాటర్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉందో అక్కడ డిపాజిషన్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఇసుక లాంటివి అవన్నీ ఎక్కువ యాడ్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మీకు స్లోగా ఐలాండ్స్ లాగా ఫామ్ అవడం, మళ్ళీ ఐలాండ్ ఫామ్ అయిన తర్వాత మీకు అక్కడ గడ్డి లేదా మొక్కలు రావడం, ఆ మొక్కలు రావడం వల్ల అది అలా హైట్ ఎదుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చే సాయిల్ కూడా చాలా ఫెర్టైల్గా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఎటువంటి మొక్కలనే పెరుగుతాయి. చూడండి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్లేస్లో ముందు చూస్తే మీకు ప్లెయిన్ ఉంది, తర్వాత వచ్చింది అంటే చూసారా గడ్డి కూడా మొలిచింది. అంటే అక్కడి నుంచి ఇంకేమవుతుందంటే ఆ గడ్డి ఉండడం వల్ల
సాధ్యమైనంత వరకు అక్కడ డిపాజిషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. అలా అలా అది ఒక మిగతా చుట్టుపక్కలంతా ఎరోడ్ అయిపోయి మీకు అదొక ఐలాండ్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో బ్లాక్ కలర్లో కనిపించేదంతా మీకు మంచి ఫెర్టైల్ సాయిల్. సో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు వేవ్స్ అనమాట. ఇది వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు దానిపైన క్రియేట్ అయిన వేవ్స్ అలా పక్కకు వస్తులోకి మొత్తం డ్రై అయిపోయింది. ఇదే నేను మీకు ఇప్పుడు చూపించిన ఫోటో వీడియోలో అనమాట ముందు. సో ఇలాంటిది ఇంత హార్డ్ అయ్యి ఇలాగా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఫాజిల్లా కనిపిస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అప్రిషియేట్ చేయడానికి కూడా ఏంటంటే మనకి ఆ అవకాశం రావాలి అండ్ దాని మీద నాలెడ్జ్ ఉంటే ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇలాంటి పర్టికులర్గా ఈ ల్యాండ్ ఫామ్స్ గురించి వాటి గురించి తెలిసినప్పుడల్లా నేను మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటాను. మీరు ఈ వీడియో చూసి షేర్ చేయండి. అలాగే ఇన్స్ట్రుమెంట్ గురించి వాటి గురించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.